ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మును సజీవులుగా ఉంచినారు, స్తోత్రాలు. దైవజనుడు భక్ష్యంకులుగా రాసినటువంటి అందించినటువంటి యొక్క దైవ మర్మమును బట్టి కూడా స్తోత్రాలు. ఆగస్టు 14వ తేదీ నాడు మా కొరకు సిద్ధపరిచిన యొక్క సందేశం ద్వారా మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆగస్టు 14వ తేదీ దైవ మర్మాలు. రాజా, నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. మండుచున్న అగ్నిగుండములో వేయుదుమని ముగ్గురు యవనస్తులను బెదిరించినను ఈ ముగ్గురు జంకరైరి. వారిచ్చిన తెలివైన జవాబు చూడండి. ఓ నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు అనగా, బుద్ధిహీనముగా మాట్లాడుచున్న రాజుకు తిరిగి జవాబు చెప్పనవసరం లేదన్నమాట. బుద్ధిహీనముగా మాట్లాడే వారితో వాదించుట సమయమును వ్యర్థపరచుటయే. ఆ రాజు బెదిరింపులు యవనస్తుల విశ్వాసమును కదిలించలేకపోయాను. వారి దేవుడు సజీవుడని వారు ఎరుగుదురు. ఆయనకు సర్వాధికారము కలదనియు సాతాను శక్తిని మించిన బలము గలవాడనియు వారి ఎదుటనున్న రాజు కొన్న గొప్పవాడని సందేహముగా వారు ఎరిగి ఉండిరి. నీవు జయించువాడగా ఉండగోరునుచు దేవుని సందేహించకము. నిన్ను అగ్ని పరీక్షలలో తీసుకుని వెళ్ళినను ఆయనను ప్రశ్నించు అధికారం నీకు లేదు. ఆయన మార్గం పరిపూర్ణమైనదియు శ్రేష్టమైనదియు నమ్మకము. నీ జీవితంలో ఆయన చేయనిదంతయు నీ మేలికెలను విశ్వసించు. అదియే నిజమైన విశ్వాసము. ఈ ముగ్గురు యవనస్తులు మనకు మంచి మాదిరిగా ఉన్నారు. వారి జీవితములు మనల్ని ప్రోత్సహించుచున్నవి. వారు అగ్నిగుండములో వేయబడుదురని వారిని బెదిరించినను వారు ప్రతిమకు సాగిలపడలేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిము గల అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని పలికిరి. 17వ వచనములో, ప్రభు మనల్ని ఎన్నడను ఎడబాయడని మనము నమ్మవలెను. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని ప్రభువు చెప్పాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. ప్రభువు తన శక్తి ద్వారా మనల్ని కాపాడును కనుక మనం ప్రభు కొరకు ధైర్యముగా నిలబడుటకు భయపడరాదు. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.